7/5/25 చామలపల్లి గ్రామంలో హత్య జరిగిందని చామలపల్లి గ్రామానికి చెందిన బాలకృష్ణ అనే వ్యక్తి వచ్చి కంప్లైంట్ ఇవ్వగా కేసు రిజిస్టర్ చేసి చామలపల్లి గ్రామంలో హత్య జరిగిన ప్లేస్కి వెళ్ళి విజిట్ చేయగా అక్కడ మృతుడు ప్రసాద్ మెడపైన నరకబడి చనిపోయి ఉన్నాడు. అక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేయగా మృతుడిని అదే గ్రామానికి చెందినటువంటి మురళి నడుపూరి అనే వ్యక్తి హత్య చేసి తన బైక్ మీద పారిపోయాడని తెలిసింది. అతని గురించి ఎంక్వైరీ చేస్తుండగా నిన్నటి దినమున సదరు మురళి తప్పించుకొని వైజాగ్ పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడని తెలిసి పోతనపల్లి జంక్షన్ వద్దకు మధ్యవర్తుల సమక్షంలో వెళ్ళగా అతను బైక్పై మాకు దొరికినాడు. అతను విచారించగా అతను హత్య చేయడానికి వాడినటువంటి కత్తిని చూపించినాడు మరియు పారిపోవడానికి ఉపయోగించినటువంటి బండిని ఆ కత్తిని వశపరుచుకొని కోర్టు వారి ముందు హాజరుపరిచినాము. కోర్టు వారు రిమాండ్కి పంపించారు. దర్యాప్తు కొనసాగుతున్నది. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో భాగంగా మృతుడు నిందితుడైనటువంటి మురళి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానంతో మురళి చంపివేశాడని తెలియవచ్చింది. ఈ దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నది.